హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, చిన్న వీడియోని లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ఇంట్లో రాగిపిండి జొన్నపిండి ఉందండి. జొన్న రొట్టెలు చేద్దామంటే నాకు రావట్లేదు, కొంచెం వస్తుంది, కొంచెం సరిగా రావట్లేదు అని ఇంకా వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి ఇట్లా మినపప్పు నానబెట్టేసేసారండి. జొన్నపిండి, రాగిపిండి అనమాట. ఇంక ఈ రెండు విడిగా పిండిలో అట్టుపిండిలో కలిపేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టేసేసానండి. ఫైనల్గా మినపప్పు మెత్తగా అయిన తర్వాత రాగిపిండి వేసేసాను. దాంట్లో రాగిపిండి వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి. అప్పుడు కలిపేటప్పుడు అంటే గడ్డలు గడ్డలుగా వస్తాయి కాబట్టి మిక్సీలో వేసేస్తే మెత్తగా వచ్చేసిందండి. ఫైనల్గా జొన్నపిండి అనమాట. జొన్నపిండి రెడీ అయిపోయింది. ఇంకా వేస్ట్ చేయకూడదు కదండి. ఫస్ట్ పాప తినింది కానీ మేము తినలేకపోయాము, అందుకే వేస్ట్ చేయటం ఎందుకని ఇలా యూట్యూబ్లో చూసి ఇంక ఇలా జొన్నపిండి ఇలా చేసుకున్నానండి. ఇంకా అలా సేమ్ ప్రాసెస్సే రాగిపిండి కూడా కొంచెం పిండిని చేసి రాగిపిండి కూడా అలా కలిపేసేసానండి. మినపప్పులో మిక్సీ వేసేసి వేస్ట్ చేయకూడదు కదండి ఏదైనా, అందుకని ఇంకా అట్లా వేసాను. ఎప్పుడు రాగులు సజ్జలు అయితే తెచ్చి అట్టుపిండిగా వేసేదాన్ని. అసలు ట్రై చేద్దామని జొన్న రొట్టెలు అలా చేద్దాంలే అనుకున్నాను, మనకు రాలేదన్నమాట. ఆ తర్వాత అవిసె గింజలు నువ్వులతో లడ్డూలు చేద్దామని ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇంకా అందుకే ఆ చిన్న గ్లాస్లో కప్పు తీసుకున్నాను అనమాట. ఏదో మరీ ఎక్కువ చేస్తే అది ఫెయిల్ అయిందంటే వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకని ఆ చిన్న గ్లాస్లో కప్పుతో ఒక కప్పు అవిసె గింజలు, అరకప్పు నువ్వులు, రెండు తాటి బెల్లంతో చేస్తున్నానండి. తాటి బెల్లం ఫస్ట్ టైం అనమాట తెచ్చుకొని అలా చేశాను. కొంతమంది మంచిది అని అన్నారని చెప్పి తెచ్చానండి. తెచ్చిన తర్వాత చాలా వేడి చేస్తుంది అని చెప్పాను, ఇంక చేసేసాను. ఇంక రోజుకి పాపకు ఒక లడ్డు ఇద్దామని చెప్పి చేశానండి. పాప చాలా వీక్ అనమాట, పాప కోసం ఇంకా చేశాను. ఇంక ఇవన్నీ దూరగా వేపేసేసుకొని అవి చల్లారిన తర్వాత ఇంక మిక్సీ వేసుకున్నానండి. ఇదిగోండి తాటి బెల్లం 1/2 కిలో తెచ్చానండి, చీమ పట్టి అనమాట. ఇంక వాటిని తురుముకున్నాను అనమాట. ఇంక ఇలా తురుమేసుకున్నాను తాటి బెల్లాన్ని. కొంచెం ఎంత కావాలో అని క్వాలిటీ చూసుకొని ఇంక తాటి బెల్లాన్ని ఇంకా అలా తురుమేసుకున్నానండి. ఫైనల్గా అలా వచ్చింది. ఆ తురిమింది అవిసె గింజలు ఇవన్నీ మిక్సీలో వేసేసిన తర్వాత మొత్తం కలిపి చేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి వేసుకున్నానండి. ఇంకా నెయ్యి వేసి మొత్తం పిండి మొత్తం శుభ్రంగా అలా కలిపేసేసి లడ్డూలు చేశాను. ఎలా ఉన్నాయో చూడండి. మీరు కూడా ఇలా ఇంట్లో ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. అవిసె గింజలు లడ్డూలు ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట చేసింది. మమ్మీ మనకు అర్థంతో మాత్రమే చెప్పటం, నేను చేద్దాం అనుకున్నాను. అలా అలా చేతులు మా పాప చేస్తుంది. ఈ నెల 11న మా పాప పుట్టినరోజు అండి. అందరూ విష్ చేయండి, బ్లెస్సింగ్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇంకా ఫైనల్గా అందులో ఆ కప్పుకి 14 లడ్డులు వచ్చినాయండి. ఫైనల్గా ఇవి మా లడ్డులు చుట్టడం అనమాట. మా పాపకి ఇచ్చారు. ఎలా ఉందో తెచ్చు, ఫేస్ రకరకాలుగా పెట్టిందనమాట. బాగుంది అంటుంది కానీ బాగుందా, కొంచెం కష్టంగా తినింది. గుండమ్మా ఏదైనా హెల్త్కి బాగుంది అంటే కొంచెం చేదుగానే అనిపిస్తుంది.
రా, ఇది ఎలా ఉందో చూసి చెప్పు. వాసన ఇదేనా? అదే పచ్చడేమనుకున్నా. పచ్చడి కాదు, బాగుంది. వీడియో కాక నిజంగా చెప్పు. బాగుంది. రకరకాలుగా ఉందా? బాగుంది అన్నాడు. కొంచెం లైట్ ఇచ్చేదనిపించింది అన్నాడండి. మరి బెల్లం కొంచెం తక్కువ వేయాలేమో తెలీదు. ఇంకా అదే కొంచెం 2 గంటల తర్వాత జొన్న రొట్టె ఇంకా అట్లు చేశానండి. ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట మా వారు పావురాల్ని వేరే వాళ్ళకి ఇస్తుంటే అవి వేరే చోటుకు పంపిస్తున్నాడు. అవి ఎలా పంపిస్తాడా అని చెప్పి చూస్తూ వీడియో తీశానండి. చాలా ఊర్లకు పంపిస్తాడనమాట. కావాలనుకుంటా అంటే తను వీడియో తీసి పెడతారు, వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారనమాట. ఇది విజయవాడ పంపిస్తున్నామండి. ఒకసారి కలకత్తాకు మరి ఎక్కడికో పంపించాడు, అది నాకు తెలీదు. నేను వస్తాను, ఒకసారి ఎలా పంపిస్తావు చూస్తానంటే అదిగోండి ఆ బుజ్జి పవర్ అనమాట. దాన్ని ఎలా పంపించేస్తున్నాడు. ఇంకా ఆయన ఫోన్ నంబర్, ఆయన కారు నంబరు, ఇంకా అన్ని వీడియో తీసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా అలా తీసాను అనమాట. గదిగా ఆయన బాక్స్ అక్కడ పెట్టేసేసుకున్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి కాల్ చేసి చెప్పాడు, పంపించారు తీసుకోండి అని. మళ్ళీ వస్తూ కూరగాయలు కొన్ని తీసుకున్నామండి. గోంగూర కట్టం, కొన్ని సరుకులు తీసుకున్నాను, ఇంట్లో లేవు. ఇంకా పాపకి ఫ్రూట్స్ తీసుకున్నాను, టమాటా తీసుకున్నానండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.